తెలుగు మిత్రులారా, మనం చాలు 15 కోట్ల మంది ఉన్నాం. ఒక్కొక్కరు 10 మందిని రీచ్ అయితే చాలు. స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలి? keapal.orgలో మీకు తెలిసిన బంధువులందరినీ, మిత్రులందరినీ, అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ ఒక్క రూపాయి ఏం పెట్టకండి, డొనేషన్ ఏమి అడగట్లా, ఫ్రీగా మీ పేరు, మీ అడ్రస్, మీది, మీకు సహాయం కావాలన్న అందరూ జాయిన్ అయిపోండి. మీకు అన్యాయం జరిగిందన్న వాళ్ళందరూ జాయిన్ అయిపోండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు అమెరికన్ వీసా ఉండి ఓవర్ స్టే చేస్తే దానికి చట్టం ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక్క సెంటెన్స్లో. దాన్ని లీగల్ ఎలా చేయాలో నేను చూసుకుంటా. 3, మీరు ఇండియన్స్ అయి భారతదేశంలో నుండి అమెరికా వెళ్ళి అక్కడ పిల్లలు పుట్టారు అంటే అక్కడ సిటిజన్స్, వాళ్ళని ట్రంప్ పంపడానికి పవర్స్ లేవు. ఆర్టికల్ 14 బిల్ ఆఫ్ రైట్స్ ప్రకారం అక్కడ వాళ్ళు సిటిజన్స్. ఇప్పుడు ట్రంప్ తెచ్చిన చట్టం 66%, 2/3 కాంగ్రెస్ సెనెట్ అప్రూవ్ చేయాలి. చేయరు. ఆ బాధ్యత నాది అని చెప్పాను. వాళ్ళు చేయరు. ట్రంప్ ఓడిపోతాడు. ఎప్పుడు? మీకు హెల్ప్ కావాలంటే నేను ఫ్రీగా హెల్ప్ చేస్తాను అంటున్నాను. 4, అవసరమైతే ఎక్కడ ధర్నా ఎప్పుడు పెట్టాలి అన్నది ముందు మీరు జాయిన్ అయితే, నా హెల్ప్ కావాలంటే ఈడి దగ్గరికి ఆడి దగ్గరికి వెళ్ళి మొన్న ఒకరు వెళ్ళారు, మేము లోకేష్ దగ్గరికి వెళ్ళామండి. లోకేష్ ఏమి హెల్ప్ చేస్తాడు? వాళ్ళు దాచుకోవడం, దోచుకోవడం, కాపాడుకోవడం, విదేశీ కంపెనీలు పెట్టుకోవడం వాళ్ళ నాన్న నేర్పిన విద్య ఆయనకి. ఈ రాజకీయ నాయకులు ఎవడైనా సరే పేర్లు పెట్టను నేను, అందరూ అవినీతి పరులే. 1000 కోట్లు, లక్షల కోట్లు దోచుకునే వాళ్ళని జగన్ చంద్రబాబుని తిట్టడం, చంద్రబాబు జగన్ తిట్టడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తోడు కనుక 1000 కోట్లు దోచుకుంటున్నాడట. వాళ్ళతో పాటు నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే అన్నీ ప్రయత్నించాడు, అన్నిట్లో ఫెయిల్ అయిపోయాడు. నేను క్రిస్టియన్ అన్నాడు, నేను దళితుల అమ్మాయి, నా భార్య ఇది అన్నాడు. ఇప్పుడు అన్నీ అయి నేను సనాతన ధర్మం అంటాడు. మళ్ళీ అలాంటి పేరు పెట్టుకుంటారు కొంతమంది. రండి, కలిసి పోరాడుదాం, రాష్ట్రాన్ని కాపాడుదాం, దేశాన్ని కాపాడుదాం. తెలంగాణ నేను ఎందుకు కాపాడలేకపోతున్నాను? ఇప్పుడు వాళ్ళు నన్ను అడ్డుకుంటున్నారు. ఎవరు? ఈ రాజకీయ నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు, ఈ రేవంత్ రెడ్డి, ఈ నరేంద్ర మోదీ, ఈ కేసీఆర్, ఈ జగన్మోహన్ రెడ్డి. మొన్నటి వరకు అడ్డుకోవడం ఎందుకు? ఇప్పుడే నాకు కలిస్తే ఎంత బాగుంటుంది. అరే, నేను ఇంత మద్దతు ఇస్తున్నానే జగన్ని, వైసీపీని కాపాడడానికి, అపోజిషన్ అని పిలవాలా? జగన్మోహన్ రెడ్డి కలవాలా? ఈరోజు అమిత్ షా కలుస్తాడే, రోజు తిడుతున్న మోదీ కలుస్తాడే, నిన్న మాట్లాడారే పెద్దలు, ఢిల్లీ పెద్దలు. నేను దేశం కొరకు, దేవుడి తరపున మీ కొరకు పోరాటం చేస్తున్నా ఫ్రీగా, నాకు డబ్బులు ఖర్చుతో, 1 రూపాయి మీ దగ్గర తీసుకోకుండా. అందుకనే తెలంగాణ గ్రామ సర్పంచులారా, స్టూడెంట్లారా, థ్యాంక్ యూ. నేను చూస్తున్నాను బిగ్ టీవీ లైవ్ ఇస్తుంది, ఏబిఎన్ లైవ్ ఇస్తున్నారేమో.